విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎంఈఓ సోమయ్య తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మండల స్థాయి చెకుముకి టాలెంట్ ప్రశ్నాపత్రాలు ఆదిలాబాద్ మండల విద్యాధికారి సోమయ్య, ప్రైవేటు పాఠశాల అధ్యక్షులు రంగనేని పవన్రావు అలాగే జన విజ్ఞాన వేదిక నాయకులతో కలిసి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ మండల స్థాయిలో విజయం సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వేదిక కావడం అభినందనీయమన్నారు. సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని మూఢనమ్మకాలు పారదోరాలన్నారు. ఇందుకోసం విశేషంగా కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ వారు చెక్బుక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేటటువంటిది పిల్లలలో సైన్స్ పట్ల అవగాహన కలిగించడము, అదేవిధంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఈ మూఢ విశ్వాసాలను తొలగించి వాళ్ళలో సైన్స్ యొక్క అభివృద్ధి, సైన్స్ యొక్క ఫలాలు అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క పిల్లలు సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులలో మంచి సైన్స్ అనేటటువంటిది అభివృద్ధి చెంది ఆ విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సైన్స్ టాలెంట్ టెస్ట్ ద్వారా మీ అందరికీ మంచి అవగాహన కలిగి మీరందరూ మంచి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, గతంలో కూడా మనకు జైనత్ పాఠశాలలో దయ్యం తిరుగుతుంది అనేటటువంటి ఒక అపోహ జరిగి చాలామంది పిల్లలు ఆ పాఠశాలను రావడం మానివేయడం అనేటటువంటి జరిగింది. అటువంటి సందర్భంలో జన విజ్ఞాన వేదిక వాళ్ళు అక్కడ రవీందర్ రెడ్డి సార్ అక్కడ రాత్రి నిద్రపోయి ఇదంతా వట్టి అభూత కల్పన అనేటటువంటి విషయాన్ని చాటి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇది ఒకటి. ఇది కేవలము జన విజ్ఞాన వేదిక ద్వారా మాత్రమే మన యొక్క సమాజంలో ఈ యొక్క మూఢ విశ్వాసాలు తొలగించడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పడం